ఐఎన్ఎస్ ఉదయగిరి ప్రాజెక్టు 17ఏలో భాగంగా ఐఎన్ఎస్ ఉదయగిరి భారత నౌకాదళంలో చేరింది. ఐఎన్ఎస్ ఉదయగిరిని కేవలం 37 నెలల్లోనే నిర్మించారు. ముంబైకి చెందిన మజగాన్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ దీనిని నిర్మించారు. ప్రాజెక్టు 17ఏలో భాగంగా మొత్తం 7 నౌకలను నిర్మిస్తున్నారు. అందులో ఐఎన్ఎస్ ఉదయగిరి రెండవ నౌక. మొదటిది ఐఎన్ఎస్ తమాల్. ఐఎన్ఎస్ తమాల్ గురించి జూలై 3 కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడని వాళ్ళుంటే చూడండి. ఐఎన్ఎస్ ఉదయగిరి స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేయబడింది. ఇది శత్రువుల రేడార్ల నుంచి తప్పించుకోగలదు. అలాగే థర్మల్ సిగ్నేచర్ను తగ్గించడం మరియు శబ్దం లేకుండా ఆపరేషన్స్ను చేపట్టగలదు. ఐఎన్ఎస్ ఉదయగిరి ఉపరితలం, వాయు మరియు జలాంతర్గాముల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోగలదు. ఐఎన్ఎస్ ఉదయగిరిపై బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్స్ను మోహరించవచ్చు. ఇక ఉదయగిరి అనే పేరును ఆంధ్రప్రదేశ్లోని ఉదయగిరి శ్రేణి నుంచి ప్రేరణ పొందింది. గతంలో ఉదయగిరి పేరుతో మరో యుద్ధ నౌక ఉండేది. ప్రస్తుతం అది ఇప్పుడు సేవల్లో లేదు. ఇటీవల ప్రధాని మోడీ ఘనా దేశపు పర్యటనకు వెళ్ళాడు. ఇందులో భాగంగా మోడీని ఘనా దేశపు అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. ఘనా దేశపు అత్యున్నత పురస్కారం పేరు వచ్చేసి ఆఫీసర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. ఘనా రాజధాని అక్రాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా ఈ అవార్డును అందజేశారు. సుమారు 30 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇండియా ప్రధాని ఘనా దేశంలో పర్యటిస్తున్నారు. బెంగళూరు సిటీ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను కర్ణాటక మంత్రివర్గం జూలై 2న ఆమోదించింది. మన్మోహన్ సింగ్ బెంగళూరు నగరానికి చేసిన సేవలకు గాను ఈ గౌరవం దక్కింది. మన్మోహన్ సింగ్ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఎలివేటెడ్ హైవేను నిర్మించారు. బెంగళూరు మెట్రోని కూడా మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఇక కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. అందుకే బెంగళూరు సిటీ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీఎస్టీ వసూళ్లు 22.08 లక్షల కోట్లకు చేరింది. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు సాధించిన సంవత్సరంగా నిలిచింది. 2023-24 సంవత్సరంతో పోలిస్తే 2024-25 సంవత్సరం 9.4% ఎక్కువ జీఎస్టీ వసూళ్లు చేసింది. ప్రతి నెల సగటున 1.84 లక్షల కోట్లు ట్యాక్స్ వసూలు చేశారు. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం జీఎస్టీ వసూళ్లు రెట్టింపయ్యాయి. అంతేకాకుండా 2025 ఏప్రిల్ 30 వరకు 1.51 కోట్లకు పైగా యాక్టివ్ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. ఇక జీఎస్టీ వసూళ్లలో టాప్ 5 స్టేట్స్ వచ్చేసి 30.5 వేల కోట్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా 13.4 వేల కోట్లతో కర్ణాటక రెండవ స్థానంలో నిలిచింది. ఇక గుజరాత్ 11.4 వేల కోట్లతో మూడవ స్థానం, తమిళనాడు 10.6 వేల కోట్లతో నాలుగవ స్థానం, హర్యానా 9.9 వేల కోట్లతో ఐదవ స్థానంలో నిలిచాయి. ఇక 5.1 వేల కోట్లతో తెలంగాణ జీఎస్టీ వసూళ్లలో 9వ స్థానంలో ఉండగా 3.6 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది. ఇక జీఎస్టీ వసూళ్లలో చివరి 5 స్థానాలలో ఉన్న రాష్ట్రాలు వచ్చేసి మిజోరం 30 కోట్లు, మణిపూర్ 40 కోట్లు, నాగాలాండ్ 84 కోట్లు, త్రిపుర 87 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ 88 కోట్లతో చివరి 5 స్థానాలలో ఉన్నాయి. గృహ వినియోగ వ్యయ సర్వే 2025 ఆగస్టు 2022 నుంచి
జూలై 2024 వరకు నిర్వహించిన ఈ సర్వేలో భారతదేశ ప్రజల పోషకాహార వినియోగ తీరును వివరించాయి. న్యూట్రిషనల్ ఇంటేక్ ఇన్ ఇండియా అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సగటు తలసరి క్యాలరీలు తీసుకోవడంలో స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాలలో 2022-23 సంవత్సరంలో సగటున 2233 క్యాలరీలు తీసుకోగా 2023-24 సంవత్సరంలో 2212 కిలో క్యాలరీలు తీసుకున్నారు. ఇక పట్టణ ప్రాంతంలో 2022-23 సంవత్సరంలో 2250 కిలో క్యాలరీలు తీసుకోగా 2023-24 సంవత్సరంలో 2240 కిలో క్యాలరీలు తీసుకున్నారు. ఇక ప్రోటీన్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతంలో 2022-23 సంవత్సరంలో 59.7 గ్రాములు తీసుకోగా 2023-24 సంవత్సరంలో 70.5 గ్రాములు తీసుకున్నారు. ఇక పట్టణ ప్రాంతంలో 2022-23 సంవత్సరంలో 60.4 గ్రాములు తీసుకోగా 2023-24 సంవత్సరంలో 69.8 గ్రాములు తీసుకున్నారు. ఇక ఓవరాల్గా ఇండియా చూసుకుంటే సగటున 2022-23 సంవత్సరంలో 61.9 గ్రాములు తీసుకోగా 2023-24 సంవత్సరంలో 63.2 గ్రాములు తీసుకున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సునీల్ కదం బాధ్యతలు చేపట్టారు. సునీల్ కదం సుమారు 30 సంవత్సరాల నుంచి సెబీలో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు ఆయన సెబీలో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి విద్యార్థుల పనితీరుపై జాతీయ మరియు రాష్ట్ర స్థాయి డేటాను ఉచితంగా పొందేందుకు ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? ఏ. విద్యా సమీక్ష పోర్టల్, బి. పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వ్యాప్తి పోర్టల్, సి. శిక్షా సేతు పోర్టల్, డి. సమర్థ్ భారత్ పోర్టల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ వ్యాప్తి పోర్టల్. సాక్ష్యం 3000 స్విచ్ రూటర్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్ ఏ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆప్షన్ బి, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్, ఆప్షన్ సి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆప్షన్ డి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్. పిఎం మిత్ర పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేసింది? ఏ. వ్యవసాయ మంత్రిత్వ శాఖ, బి. టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, సి. పరిశ్రమల మంత్రిత్వ శాఖ, డి. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. పింక్ ఈ రిక్షా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. గుజరాత్, బి. రాజస్థాన్, సి. కేరళ, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, మహారాష్ట్ర. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఏ. ఆసియా అభివృద్ధి బ్యాంక్, బి. ప్రపంచ బ్యాంక్, సి. అంతర్జాతీయ ద్రవ్యనిధి, డి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అంతర్జాతీయ ద్రవ్యనిధి.